హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ మామ ది విచర్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్కి వచ్చేసింది. అన్ని వెబ్ సిరీస్లో వస్తున్నాయి భయ్యా, రావాల్సినవి తప్ప ఎప్పుడు వస్తాయి కానీ మనకు కావాల్సినవి. బట్ ఓకే, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్ 4లో టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే మీకు స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. యాజ్ యూజువల్గా తెలుగు డబ్బింగ్ అయితే లేట్ చేయలేదు, ఒకేసారి వదిలేశారు. అండ్ ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 45 to 55 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్యా. అండ్ ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ది విచర్ కి సంబంధించి మీ అందరికీ తెలుసు, దీని గురించి ఆల్రెడీ మనం సజెషన్ వీడియో పెట్టాం. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ ప్లే చేస్తాను. దీని ముందున్న 3 సీజన్లు ఖచ్చితంగా చూడాలి, అప్పుడే ఈ సీజన్ 4 అనేది అర్థమవుతుంది. మీకు ఆ 3 seasons గురించి కూడా ఏమీ తెలియదు ఈ సిరీస్ గురించి అనుకుంటే పైన వీడియో చెక్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఆ సిరీస్ ఏంటని చెప్పేసి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 3 seasons లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన హెన్రీ క్యావిల్ అయితే ఈ సీజన్ 4 లో అయితే ఉండడు భయ్యా. అతన్ని రీప్లేస్ చేసి లియం హెమ్స్వర్త్ అయితే రావడం జరిగింది. సో మాక్సిమం అందరికీ తెలుసు, నేను ఆ సజెషన్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఆ పాయింట్. బట్ మీరు కనుక ఒకవేళ హెన్రీ క్యావిల్ ఫ్యాన్స్ అయ్యి ఉండి ది విచర్ అందుకే చూసుంటే మీరు ఇందులో కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఈ 4 seasons కూడా తెలుగు డబ్బింగ్ తో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇన్ కేస్ జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే కనుక ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి. అండ్ టైం వేస్ట్ చేయొద్దు భయ్యా. అది టెలిగ్రామ్ ఛానల్ వచ్చి మీకు పెయిడ్ గ్రూప్ అనమాట. అది మంత్లీ ఎంత ఉంటుంది, చాలా తక్కువ అమౌంట్. మీరు అక్కడికి వచ్చి అడిగాక నేను అమౌంట్ చెప్పాక మీరు మెసేజ్ చేయడం మానేస్తున్నారు. పైగా చాలా తక్కువ అమౌంట్ అది. ఈ గ్యాప్ లో మళ్ళీ మీరు ప్రైవేట్ అకౌంట్ వేసుకుని రావడం, నేను ఫాలో కొట్టడం, తిరిగి నేనే మీకు మెసేజ్ చేసి మీరు ఇలా చెప్పాక నా టైం వేస్ట్ చేసి రిప్లై ఇవ్వడం మానేస్తున్నారు. అది హైలైట్. జాయిన్ అవ్వనని కూడా చెప్పట్లా, రిప్లై ఇవ్వడం మానేస్తున్నారు. నాకు టైం వేస్ట్ చేయొద్దు, మీరు డిసైడ్ అవ్వరండి. పెయిడ్ గ్రూప్ అయినా జాయిన్ అవుతాం అనుకుంటేనే రండి. 4 seasons కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, అది కూడా తెలుగు డబ్బింగ్ తో. ఓకే, ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు. ఇన్ కేస్ మీరు 3 seasons చూసుంటే కనుక మీకు తెలుస్తుంది, లేదంటే చిన్న శాంపుల్ గా చెప్తా. గెరాల్ట్ ఆఫ్ రివియా గానీ, ఎనఫర్ గానీ, అండ్ ఒక మాంత్రికుడు ఫిలవాండ్రల్ కానీ, ఇలా కొంతమంది అయితే ఉంటారన్నమాట. వీళ్ళందరూ కలిపి సిరి అనే ఒక అమ్మాయిని అయితే వెతకడం స్టార్ట్ చేస్తారు భయ్య. ఎందుకంటే మీకు సీజన్ 3 చూసుకుంటే లాస్ట్ లో సిరి వేరే దిక్కునకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. తను ఎక్కడికి వెళ్ళిపోయింది, వీళ్ళందరూ ఎందుకు వెతుకుతున్నారు, అసలు సిరితో పని ఏంటి, అసలు సిరి ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ సీజన్ 4 అన్నది. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్ వాజ్ ఓకే భయ్య, పర్లేదు అనిపించింది, మరీ సూపర్ అనిపించలేదు, బట్ ఇట్ వాస్ గుడ్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే లియం హెమ్స్వర్త్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది భయ్య. మాక్సిమం చాలా సీన్స్ లో అయితే హెన్రీ క్యావిల్ ని రీప్లేస్ చేయగలిగాడని చెప్తా. సూట్ అయ్యాడు ఆ క్యారెక్టర్ కి అయితే, బాగానే సెట్ అయ్యాడు. ఇంకెవరన్నా అయితే అంతగా చూడలేకపోతున్నా, చాలా హార్డ్గా అనిపిద్దును. బట్ కొన్ని చోట్ల అయితే చాలా బాగా అనిపించాడు. అండ్ సిరిని వెతుకుతూ గెరాల్ట్ ఆఫ్ రివియా చేసే ట్రావెల్ కానీ, అండ్ ఎన్ఎఫ్ఆర్ ఒక పక్కన మంత్రగతులతో చేసే బ్యాటిల్ కానీ, సిరి ఇంకొక పక్క తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడం కానీ, ఈ మూడింటిని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. నెరేటివ్ అంతా కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో అయితే చూపిస్తూ ఉంటారు అన్నమాట, ఎవరికి వాళ్ళది. సో ఆ పర్స్పెక్టివ్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యేలా ప్రెజెంట్ చేస్తారు. నాకు అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ ఎన్ఎఫ్ఆర్ కి జరిగే వార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నాకు అది చాలా బాగా నచ్చింది. ఆ మాంత్రికుల మధ్య జరిగే వార్ అన్నది చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. టోటల్ 8 episodes లో కూడా మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ సెటప్ కి తీసుకుంటారు, చాలా రేసీగా అయితే తీసుకెళ్తారు, ఎక్కడ కూడా మరి సోది ఎక్కువ పెట్టుకోరు. అండ్ ఫస్ట్ 4 episodes అయితే నాకు చాలా బాగా అనిపించాయి భయ్య. అండ్ 6th and 8th episode కూడా పర్లేదు, బాగా అనిపించాయి. ఈ ఎపిసోడ్స్ పరంగా అయితే నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య, చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళి నేను ఇప్పుడు చెప్పిన ఎపిసోడ్స్ అయితే నాకు బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా ఎన్ఎఫ్ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, వాళ్ళ వార్ సీక్వెన్సెస్ కానీ, అండ్ గెరాల్ట్ ఆఫ్ రివియా అదే లియం హెమ్స్వర్త్ గారు చేసే యాక్షన్ బ్లాక్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే క్రియేట్ చేసుకున్నారు. విజువల్లీ టెక్నికల్లీ కూడా బాగానే అనిపించింది. ఇంకా మెయిన్ గా సిరి క్యారెక్టర్, మొత్తం సిరీస్ అంతా కూడా సిరి క్యారెక్టర్ చుట్టూరే నడుస్తూ ఉంటుంది. ఆమె ట్రాన్స్ఫర్మేషన్, ఆమె కొత్తగా స్టార్ట్ చేసే జర్నీ, ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు. చాలా మందికి వర్కౌట్ అవ్వచ్చు భయ్య. క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగానే ఉంది. సీజన్ 5 కి రావాల్సిన క్లిఫ్ హ్యాంగర్ ఇంకా సీజన్ 5 తో కంప్లీట్ చేసేస్తారని అనుకుంటున్నా. సిరీస్ అనేది కంప్లీట్ చేసేస్తేనే బెస్ట్ భయ్య, ఇంకా సాగదీయొద్దు. మాక్సిమం సీజన్ 5 తో కంప్లీట్ చేస్తే బెస్ట్. సీజన్ 4 క్లిఫ్ హ్యాంగర్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఏం వర్కౌట్ అవ్వలేదు అంటే నాకు చాలానే ఉన్నాయి భయ్య. మెయిన్ గా సిరి క్యారెక్టర్ చుట్టూ సిరీస్ అంతా నడుస్తుంది, బట్ తన ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎలకలు అని చెప్పేసి ఎలకలు గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్ తో స్టార్ట్ చేస్తుంది. అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. సిరి క్యారెక్టర్ చుట్టూరు రాసుకున్న డ్రామా అంతా కూడా చాలా చిరాకు తెప్పించింది నాకు. మామూలు బోర్ కొట్టలేదు. వాళ్ళ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఆ ఎలకల గుంపుది, అండ్ ఎలకల గుంపులు అంటే మనుషులే అండి, వాళ్ళకి ఆ పేరు పెడతారు అంతే. అండ్ సిరి లవ్ స్టోరీ కానీ ఇదంతా కూడా చాలా ఇరిటేషన్ తెప్పించే భయ. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఆ డ్రామా అంతా కూడా. అండ్ మెయిన్ గా ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఈ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూపిస్తున్నప్పుడు గెరాల్ట్ ఆఫ్ రివియా కానీ, అండ్ ఎన్ఎఫ్ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వార్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కొత్తగా
గా అనిపించలేదు. చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి, టెక్నికల్ గా కూడా బాగుంటాయి, బట్ కొత్తగా అయితే లేవు భయ్య. 3 సీజన్లో మనం ఏమైతే చూసామో అదే టైప్ లో ఉంటాయి అనమాట ఇక్కడ సీక్వెన్సెస్ కూడా. అవి ఫ్రెష్ గా అనిపించలేదు నాకు. అండ్ గెరాల్ట్ ఆఫ్ రివియా క్యారెక్టర్ కూడా యాజ్ యూజువల్ గా రొటీన్ గా వెళ్ళిపోతే తప్ప అంత ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ అయితే తీసుకెళ్లరు. మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ రావడం, ఆయన దాటుకుంటూ వెళ్ళడం, ఇదంతా కూడా మనం ముందు సీజన్స్ లో కూడా చూసాం. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మీకు సిరీస్ స్టార్టింగ్ సీజన్ 4 ఎక్కడ స్టార్ట్ అయిందో ఎండింగ్ వచ్చేసరికి కూడా సిరీస్ ఇంకా అక్కడక్కడే తిరుగుతుంటుంది. ఏముండదు మధ్యలో. గెరాల్ట్ ఆఫ్ రివియా అక్కడి నుంచి సిరికి దగ్గరికి ట్రావెల్ చేద్దామని వెళ్తాడు. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ చూపిస్తారు. ఎన్ఎఫ్ఆర్ కి అండ్ మాంత్రికుడికి ఒక మధ్యలో యుద్ధం ఉంటుంది, ఇది జరుగుద్ది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పాయింట్ కి అయితే చేరుకోరు భయ్య సిరి దగ్గరికి అయితే. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది నాకు. మీరు సిరీస్ స్టార్ట్ చేసిన కాన్ఫ్లిక్టే సిరి దగ్గర చేరుకోవడం అనేది, బట్ అదే చూపించారు అక్కడ. ఇంకా చాలా నడుస్తుంది స్టోరీ, బట్ క్లిఫ్ హ్యాంగర్ అయితే వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుందో క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేశారు, కానీ బట్ ఇంకా మంచిగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ క్లోజర్లు కూడా బాగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ అనవసరమైన స్టఫ్ అయితే చాలానే ఉంది భయ్య. మెయిన్ గా సీజన్ 5 ఎపిసోడ్ ఉంటుంది. గెరాల్ట్ చుట్టూరు ఉన్న క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్య. ఆ క్యారెక్టర్స్ అందరికీ కూడా బ్యాక్ స్టోరీస్ పెట్టుకుంటారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అంటే వాళ్ళ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ చూపించడం చాలా ఇంపార్టెంట్, నేను ఒప్పుకుంటా, బట్ ఇంట్రెస్టింగ్ గా చూపించండి రా. అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక బ్యాక్ స్టోరీ చూపిస్తుంటారు, ఏది వర్కౌట్ అవ్వాలి. ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది, రక్త పిశాచి అని చెప్పేసి. ఆ ఒక్క క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ మాత్రం నచ్చింది నాకు. ఉన్నాయన్నీ కూడా వరస్ట్ గా అనిపించే. నాకు బోర్ కొట్టింది ఆ ఎపిసోడ్ అయితే. ఇంకా 7th ఎపిసోడ్ కూడా కొంచెం బోర్ కొట్టింది భయ్య. అంత గ్రిప్పింగ్ అయితే అనిపించలేదు, చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది. అండ్ ఇంకా 8th ఎపిసోడ్ లో సిరి ఏదైతే కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుని ఆ ఎలకల గుంపు ఏదైతే ఉందో, ఆ ఎలకల గుంపుది ఒక సీక్వెన్స్ నడుస్తుంది అనమాట. ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది అన్న టైంకి ఫుల్ డిసప్పాయింటెడ్ నేను. బట్ యాక్చువల్లీ సాటిస్ఫై అయ్యాను కొంచెం. అక్కడ చిన్న సీక్వెన్స్ జరుగుతుంది అండి, చెప్తే స్పాయిలర్ అవుద్ది. సాటిస్ఫైనే, కానీ ఈ మాత్రం దానికి ఎంత స్టోరీ నడిపించారా అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అదొక్కటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలానే ఉన్నాయి, బట్ ఓవరాల్ గా సిరీస్ మాత్రం ఇట్ వాస్ ఓకే బై, టైం పాస్ అయిపోద్ది. ఆల్రెడీ 3 సీజన్స్ చూసారు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ అయితే మీరు క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు గ్రాప్ చేస్తారు, దాన్ని అయితే యూజ్ చేసుకుని బాగానే ప్రెజెంట్ చేశారని చెప్పాలి. బట్ మరీ సీజన్ 1 and 2 ఇవి ఇచ్చిన కిక్ అయితే మీకు ఇవ్వవు. చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది మీ మీద. ఆ ఇంపాక్ట్ అయితే ఈ సీజన్ 4 అయితే ఇవ్వలేదని చెప్తా. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే క్యారెక్టర్ రీప్లేస్మెంట్ భయ్యా. అందరూ కూడా హెన్రీ క్యావిల్ కి చాలా అంటే చాలా వరకు కూడా కనెక్ట్ అయిపోయారు ఆ క్యారెక్టర్ కి. గెరాల్ట్ ఆఫ్ రివియా అంటే మెయిన్ గా హెన్రీ క్యావిలే గుర్తొస్తాడు అందరికీ కూడా. పైగా ది విచర్ సిరీస్ వర్కౌట్ అయ్యింది హెన్రీ క్యావిల్ వల్ల. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆ క్యారెక్టర్ ని రీప్లేస్ చేయడం. ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎందుకు రీప్లేస్ చేశారు, హెన్రీ క్యావిల్ ఎందుకు యాక్ట్ చేయను అన్నాడు అన్నది. బట్ అది కూడా నేను ఆ వీడియోలో మాట్లాడా, సజెషన్ వీడియోలో చెక్ చేయండి ఒకసారి. బట్ లియం హెమ్స్వర్త్ అయితే ట్రై చేశాడు, చాలా వరకు రీప్లేస్ చేశాడు, కానీ చాలా సీన్స్ అయితే ఊహించుకోలేరు భయ్యా. చాలా ఇబ్బంది పడతారు, చాలా హార్డ్ గా అనిపిస్తుంది, ఫీల్ అవుతారు మాక్సిమం. సో ఆ ఇంపాక్ట్ అయితే తగ్గిపోద్ది మీకు. సో అందుకే పర్లేదు అంటున్నా సిరీస్ అన్నది. చూడండి, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, తెలిసిందే కదా, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. మీరు ఇంకేస్ చెప్తున్నా 4 seasons తెలుగు డబ్బింగ్ తో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ముందుసారి నేను విచర్ సజెషన్ వీడియో పెట్టినప్పుడు అక్కడ చాలా మంది సీజన్ 3 తెలుగు డబ్బింగ్ లేదు భయ్యా నెట్ఫ్లిక్స్ లో అన్నారు. అప్పుడు చెక్ చేస్తే తెలుగు డబ్బింగ్ లేదు, మరి తీసేసాడు అనుకుంటా. బట్ నేనైతే తెలుగు డబ్బింగ్ తో పాటు టెలిగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూద్దాం అనుకుంటే ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి, నేను టెలిగ్రామ్ లో జాయిన్ చేస్తా. అది ఒక ప్రైవేట్ గ్రూప్. సో మీరు ముందే డిసైడ్ అయ్యారండి భయ్యా, ఎందుకంటే పెయిడ్ గ్రూప్ కాబట్టి నేను ఫ్రీగా అయితే జాయిన్ చేయను. చాలా తక్కువ ఉంటుంది అమౌంట్ మంత్లీ, ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి అందులో నేను చాలా టైం పెట్టాలి. ఎందుకంటే నేను ఆ ఛానల్ కి దగ్గర 400 రూపీస్ నేను అందులో పెడుతున్నా ప్రతి మంత్ కూడా. ఇంకా ఎదరికి కొద్ది ఇంకా అప్గ్రేడ్ చేయాలి, సో నేనే అమౌంట్ పెట్టాలి. సో అందుకే ఆ పెయిడ్ గ్రూప్ అయితే పెట్టడం జరిగింది, అంతే, బిజినెస్ అయితే కాదు. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.